హలో వెల్కమ్ బ్యాక్ టు ఏరోస్ అకాడమీ. దిస్ ఈజ్ రాజు చెర్కూరి. అందరికీ కుండపోత వర్షాలతోటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల వలన అందరికీ అంతరాయం కలుగుతూ ఉంది. కానీ మనం ఆన్లైన్లో చదువుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. చూడండి, వర్షాలు వచ్చినా, ఉరుములు వచ్చినా, మెరుపులు వచ్చినా ఆఫ్లైన్ క్లాస్కి వెళ్ళాలనంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ వర్షంలో మనం వెళ్ళడం కానీ అక్కడికి వెళ్ళి కూర్చోవడం కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో మన ఇంట్లోనే ఉంటూ వర్షం పడ్డా కూడా మనం హ్యాపీగా చదువుకోవచ్చు. మన చదువుకి ఎలాంటి ఆటంకం లేకుండా ఈ విధంగా అవకాశం మనకు ఆన్లైన్లో ఉంది. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో వర్షాలకి అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో మీరు కూడా, మీకు ఒక విషయం నేను చెప్పడానికి ఈరోజు ఈ క్లాస్ తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటి అని అంటే, టీజీపీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 2 మరియు గ్రూప్ 3. సో టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే నిర్వహిస్తుందో గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు చాలా ఓపికగా, చాలా శ్రద్ధగా వినాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో చాలా ముఖ్యమైనదండి. మీరు కనుక ఈ వీడియోని చూడకుండా స్కిప్ చేస్తే కనుక చాలా ఇన్ఫర్మేటివ్ ఆఫ్ ఎగ్జామ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఉంటుందో అది మీరు మిస్ అవుతారు. డెఫినెట్గా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. చాలామంది ఏమనుకుంటారంటే, యూట్యూబ్లో స్కిప్ చేయాలి, చూసే ఓపిక లేదు, 5 నుంచి 10 నిమిషాలు వీడియో చూసే ఓపిక లేకపోతే నీకు ఉద్యోగం రాదు, వచ్చినా మీరు ఈ సమాజానికి ఉపయోగపడేది ఏమి ఉండదు. కాబట్టి చాలా క్లుప్తంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనం చెప్తున్నటువంటి అంశాలను అర్థం చేసుకోవడానికి, క్లుప్తంగా వినడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే వినడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకు డెఫినెట్గా అవకాశం ఉంటుంది, వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా నేను మీకు ఈ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి ఏం డిస్కషన్ చేయాలనుకుంటున్నానంటే, ఏరోస్ అకాడమీ గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి మెంటర్షిప్ చేయడానికి డిసైడ్ అయింది. ఓకే, సో ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థుల ఆస్పిరెంట్స్ ఉన్నారో వారికి ఏరోస్ అకాడమీ ఒక మెంటర్షిప్ చేస్తుంది. ఏ విధంగా చదువుకోవాలి, ఎలాంటి సిలబస్ చదవాలి, ఎలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, ఎలాంటి క్వశ్చన్ బ్యాంకులు మనం ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఏ సమయంలో చదవాలి, మన బ్రెయిన్ని ఏ విధంగా ఉపయోగించాలి. నిజంగా సంవత్సరాలుగా చదువుతున్న ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు? ఒకవేళ వచ్చిన ఉద్యోగాల్లో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్ తట్టుకొని మనము సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? విజయం ఎవరికి అంత సులువుగా రాదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంత హార్డ్ వర్క్ చేసినా విజయము అంత ఈజీగా రాదు. ఎందుకనంటే పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ రాసే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అంటే వెరీ సెలెక్టివ్ పీపుల్. ఎవరైతే సమయానికి స్పాంటేనియస్గా ఆ సమయ సందర్భంలో ఆ క్వశ్చన్కి ఆన్సర్ని గుర్తుపట్టగలిగి, దాన్ని ఐడెంటిఫై చేయగలిగి, ఆ సమయానికి సరిపోయే విధంగా మనకిచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానం ఇవ్వగలిగితే డెఫినెట్గా మీకు ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కాబట్టి, మల్టిపుల్ చాయిస్ కాబట్టి దీంట్లో ఎలిమినేషన్ మెథడ్ ఉంటుంది, దీంట్లో సెలెక్టివ్ మెథడ్ ఉంటుంది, ఐడెంటిఫై మెథడ్ ఉంటుంది, ఇంకా మనము మెమరీతో రిమెంబర్ చేసుకొని ఐడెంటిఫై చేసేటువంటి అంశాలు ఉంటాయి. సో దీంట్లో ఏంటి మరి అని అంటే, గ్రూప్ 2లో వచ్చేసి మనకి 600 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ గ్రూప్ 2లో వచ్చేసి మనకి 600 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. గ్రూప్ 3కి వచ్చేసి మనకి 450 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, గ్రూప్ 2లో మరియు గ్రూప్ 3లో 150 మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. మిగతా సిలబస్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా గ్రూప్ 3 రాయొచ్చు. ఇది ఒక అడిషనల్ బెనిఫిట్ అండి మీకు. కాబట్టి ఎవరైతే ఈ గ్రూప్ 2కు సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరమైతే సీరియస్గా ఉద్యోగం సాధించాలని ఒక ఆకాంక్షతోటి
అంటే ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బు చాలా అవసరం, కానీ డబ్బే జీవితం కాదు. చాలా గుర్తుపెట్టుకోండి. మనీ ఈజ్ నీడ్ బట్ నాట్ ద పర్మనెంట్. లైఫ్లో హ్యాపీనెస్ మాత్రమే పర్మనెంట్గా ఉండాలి. డబ్బు అనేది అవసరాలకు అనుగుణమైనటువంటి నీ కోరికను తీర్చుకోవడానికి అవసరమైనటువంటిది డబ్బు. కానీ డబ్బు కోసమే వెంపర్లాడితే నీ జీవితం చాలా కష్టాల్లోకి వెళ్తుంది. కాబట్టి దాని గురించి ఆలోచించకండి. మీరు చాలా తక్కువ, ఈ మెంటర్షిప్ కూడా ఏరోస్ అకాడమీ చాలా తక్కువ డబ్బులతో, అంటే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని, విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, అభ్యర్థులంతా నిరుద్యోగులు ఉంటారు కాబట్టి మీకు అందరికీ దృష్టిలో పెట్టుకొని కేవలం 399 రూపీస్ తోటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇండివిజువల్గా ఒక వ్యక్తికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా, ఏ విధంగా చదవలేకపోతున్నా, తను చదివేటువంటి అంశాలలో అర్థం కాకపోయినా, తను అసలు చదవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, బుక్ తీస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనేటువంటి వాళ్ళకి, మెంటల్గా స్ట్రాంగ్ లేని వాళ్ళకి, అంటే చాలామంది చదవాలని కోరిక ఉంటుంది, వస్తారు, హాస్టల్ ఫీజు కడతారు, హాస్టల్లో ఉంటారు, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు, డబ్బులన్నీ ఖర్చు పెడతారు, కానీ కనీసము రోజుకి 8 నుంచి 10 గంటలు చదివేటువంటి పేషెన్స్ అనేది రాదు. సో ఎట్లా ఆ పేషెన్స్ రావాలి అనేది, ఏ విధంగా మనకు అది అర్థం కావాలనేటువంటి అంశాలను కూడా చాలా క్లుప్తంగా మేము మెంటర్షిప్లో మీకు నేర్పిస్తాము. ఎందుకనంటే ఎక్సర్సైజ్ ఓన్లీ గివ్స్ యూ సక్సెస్. చూడండి, బాడీ మజిల్స్ పెరగాలనంటే డైలీ కంటిన్యూస్గా ఒక 90 డేస్ ఎక్సర్సైజ్ చేస్తే, జిమ్ చేస్తే 90 రోజుల తర్వాత నీకు డెఫినెట్గా రిజల్ట్ అనేది వస్తుంది. కానీ ఎక్సర్సైజ్ ఒకటే చేయడం వల్ల రాదు. ఎక్సర్సైజ్తో పాటు దానికి సరైనటువంటి డైట్, ఫుడ్ తీసుకోవాలి, దానికి సరైనటువంటి నిద్రనివ్వాలి, దానికి సరైనటువంటి రెస్ట్నివ్వాలి, సరైనటువంటి ప్రోటీన్ కూడా ఇవ్వాలి. వీటన్నిటినీ వాటికి అనుకూలంగా 90 రోజులు నువ్వు నిరంతరంగా కంటిన్యూయేషన్ ప్రాసెస్లో నడిపిస్తేనే నీలో ఎనర్జీ పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, నీ మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా నీ మైండ్కి, ఏదైతే నీ విజ్డమ్కి, నీ మైండ్ కూడా ప్రాక్టీస్ లేక, నీ మైండ్కి ఎక్సర్సైజ్ లేక, నీ మైండ్కి చాలా రోజుల నుంచి గ్యాప్ ఇచ్చి, నీ మైండ్లో ఒక ఎడ్యుకేషన్ ఎక్సర్సైజ్ని ఏ విధంగా చేయాలో తెలియక మైండ్ కూడా చాలా అన్హెల్దీగా తయారవుతుంది. సో మీరు ఏది చదివినట్టే ఉంటుంది, గుర్తుండదు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, చదవాలి, సక్సెస్ సాధించాలి, ఖచ్చితంగా ఉద్యోగం కావాలి. ఎందుకనంటే జీవితంలో ఎన్నో అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు నెరవేరాలంటే డెఫినెట్గా మనం ఒక ఉద్యోగం సాధించాలి. మనం అనుకున్న ఉద్యోగం వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆకాంక్షతో గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఏరోస్ అకాడమీ అద్భుతమైనటువంటి మెంటర్షిప్ని మీకు చేయడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ 600 మార్క్స్ 450 మార్క్స్లో మీకు 150 మార్క్స్ తెలంగాణ మూమెంట్. ఓకే, తెలంగాణ మూమెంట్లోనే ఇక్కడ మీకు గ్రూప్ 3లో, గ్రూప్ 2లో తెలంగాణ మూమెంట్ అనేది ఒక కామన్ సబ్జెక్ట్. సో ఈ తెలంగాణ మూమెంట్ని కనుక మీరు సీరియస్గా చదవగలిగితే 2 ఎగ్జామ్లకి మీకు చాలా అద్భుతమైనటువంటి మార్క్స్ రిజల్ట్ వచ్చేటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఒక అంశాన్ని కూడా నేను చెప్తా ఉన్నా. చాలామంది ఏంటంటే గ్రూప్ 2 రావాలని మాత్రమే చదువుతూ ఉన్నారు. గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 1 మెయిన్స్ సంథింగ్ ఏదైనా ఎగ్జామ్. నేను మళ్ళీ చెప్తున్నాను, రిజల్ట్ను రావాలి అని కోరుకొని మీరు రిజల్ట్ కోసం ప్రయత్నం చేస్తే రాదు. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో 100% ఎఫర్ట్స్ పెట్టి రిజల్ట్ను పట్టించుకోకండి. రిజల్ట్ వస్తుందా రాదా సెకండరీ, మీకు ఉద్యోగం వస్తుందా రాదా అనే అంశాలను మీరు పక్కన పెట్టండి. ఎప్పుడైతే వస్తుందా రాదా అనేటువంటి డైలమా నీ మెదడులో ఉంటే ఇంకా నీకు చదవడంలో చాలా కన్ఫ్యూజన్లో ఉంటావు, చాలా అభద్రత భావంలోకి వెళ్ళిపోతావు. నువ్వు చదవాలనుకున్నా నీకు అది రాదు, వచ్చినా నీకు ఒక భయం ఉంటుంది. కాబట్టి ఈ భయాలను పక్కన పెట్టి మీరు కనుక చాలా క్లియర్గా, ఒకవేళ క్లియర్గా ఏం చేయాలి మీరు అంటే ప్రాక్టీస్ అండ్ రీడింగ్. సో ప్రాక్టీస్ అండ్ రీడింగ్ అనేది, ప్రాక్టీస్ అండ్ రీడింగ్ అండ్ టెస్ట్ అటెంప్టింగ్, ఎన్ని టెస్టులు మనం రాయగలుగుతున్నాము ఒక వారంలో అనేది చూసుకోగలగాలి. ఎందుకంటే దాదాపుగా మనకు 6 నెలల సమయం ఉంది. ఈ 6 నెలల్లో చాలా ఈజీగా ఇప్పుడు మొదలు పెట్టినా కూడా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్ మీరు సాధించవచ్చు. ఆ ట్రిక్స్ అన్ని కూడా ఏరోస్ అకాడమీ మీకు అందుబాటులోకి ఆన్లైన్లో తీసుకొచ్చింది. ఇక్కడ మరొక అంశం ఏంటి, మనం ఎప్పుడైతే
విజయం గురించి ఆలోచించకుండా మనం చేయాల్సినటువంటి అంశాన్ని, చదవాల్సినటువంటి అంశాన్ని 100% ఎఫర్ట్స్ తోటి, 100% ఎంతూజియాజం తోటి మనం చదివినప్పుడు డెఫినెట్గా రిజల్ట్లో నువ్వే ఫస్ట్ నెంబర్ ఉంటావు. దీన్ని మర్చిపోయి ఇంకా నాకు ఫస్ట్ నెంబర్ రావాలి, నేను ఈ లిస్టులో వస్తానో లేదో, 1:100 తీసుకుంటున్నారో 1:50 తీసుకుంటున్నారో, ఏమవుతుందో, ఎన్ని లక్షల మంది రాస్తున్నారో, అసలు నాకు వస్తుందా అనేటువంటి భయాన్ని కనుక నువ్వు తీసుకోగలిగితే ఆ భయంలో నువ్వు ఎక్కడో వెనుకబడిపోతావు. భయాన్ని వదిలేయండి. లక్ష్య ఛేదనలో మీకున్నటువంటి భయాలను వదిలేయండి. ధైర్యంతో ముందడుగు వేయండి. ఒక ఆలోచన మీ బ్రెయిన్కి కనుక ఒక స్ట్రెంగ్తెన్, ఒక కాన్ఫిడెన్స్ని మీరు నింపగలిగితే, ఒక్కటే గుర్తుపెట్టండి, మిమ్మల్ని మీరు నమ్ముకోగలిగితే, అంటే మన బ్రెయిన్ మనకున్నటువంటి శక్తిని నమ్మితే నీ బ్రెయిన్ ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా పనిచేస్తుంది. ఎందుకనంటే కంప్యూటర్ను కనిపెట్టింది కూడా ఈ బ్రెయినే. సో ఎవ్రీ బ్రెయిన్ హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ పవర్ అండ్ లాట్ ఆఫ్ మెమరీ, స్ట్రెంగ్త్. కాబట్టి ఈ స్ట్రెంగ్త్ని నువ్వు బయటకు తీసేటువంటి శక్తి నీలో నిమగ్నమై నీ బ్రెయిన్కి ఒక నమ్మకాన్ని నువ్వు కలిగించినప్పుడు డెఫినెట్గా నీకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఈ సబ్జెక్ట్ చాలా చిన్నయండి మీరు చదివేటివి. అక్కడ ఉన్న అంశాలను చదివి ఐడెంటిఫై చేయడమే. చాలా ఈజీ సబ్జెక్ట్స్ కదా, చాలా ఈజీ టాపిక్స్ కదా. మీరు చదవాల్సిన చిన్నప్పటి నుంచి, మనం 6th నుంచి చదువుతున్నటువంటి సబ్జెక్ట్స్ నుంచి అడుగుతున్నారు. కానీ స్టిల్ మనం ఏదో బ్రెయిన్కి, మన మెదడుకి ఒక భయాన్ని ఇచ్చి ఇది నాకు వస్తుందో రాదో, ఇది నాకు గుర్తుండట్లేదు అనేటువంటి అయోమయంలో మీరు ఉద్యోగాన్ని కోల్పోతున్నారు. కాబట్టి సీరియస్గా, ఈజీగా తీసుకోండి. డెఫినెట్గా మీరు మా మెంటర్షిప్ తీసుకుంటే మీకు ఉద్యోగం ఏ విధంగా రావాలనేటువంటి అంశాలను చాలా క్లుప్తంగా మేము మీకు అర్థమయ్యేటట్టు ఎవ్రీ డే మీకు మేము మెంటర్షిప్ చేస్తాం. కాబట్టి ఇంకా రెండో అంశం మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అని అంటే, చాలామంది విద్యార్థులు ఆ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ కోర్సెస్ కావచ్చు, తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి ఆలోచనల ధోరణిలో ఉన్నట్టు కూడా అనిపిస్తూ ఉంది. కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏదైనా ఒక అంశం, అది వ్యాపారం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే నువ్వు ఎంచుకున్నటువంటి ఉద్యోగం కావచ్చు, లేకపోతే యూపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, అండ్ ఎనీథింగ్ మీ లైఫ్లో సాధించాలనుకున్నటువంటిది ఏదైనా కావచ్చు. ఒక మార్గాన్ని, ఒక లక్ష్యాన్ని, ఒక ట్రైనర్ని మాత్రమే ఎంచుకోండి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ సాధించగలరు. 100 మార్గాలను ఎంచుకుంటే లక్ష్యం ఒక దగ్గర కనిపిస్తుంది. మార్గాలు 100లుగా కనిపించినప్పుడు ఏ మార్గంలో వెళ్ళాలనేటువంటి కన్ఫ్యూజన్ నీ మెదడులో విపరీతమైనటువంటి బరువును, భయాన్ని తీసుకొస్తుంది. అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ విజయం వెళ్ళడానికి ఈ రోడ్లో వెళ్తే ఏమవుతుందో, ఆ రోడ్లో వెళ్తే ఎలా వస్తుందో, ఏ రోడ్లో వెళ్తే బ్రేక్ అడ్డం వస్తుందో అనేటువంటి భయమే నీకు ఎక్కువగా ఉంటుంది. కానీ తొందరగా వెళ్ళలేవు. కానీ ఒక్క మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఆ మార్గంలో ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా, నాకు ఒకటే మార్గం ఉంది పోవడానికి, ఖచ్చితంగా నేను సాధించాలనుకున్నప్పుడు ఆ మార్గం నిన్ను ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని చేర్చే వరకు కూడా నీకు సపోర్ట్గా వస్తుంది. ఈ యొక్క సిస్టమ్ కూడా నీకు సపోర్ట్గా వస్తుంది. మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, మన బ్రెయిన్కి మాత్రమే మనం అవగాహన కల్పించుకోవాలి. మన బ్రెయిన్కి మనం కాన్ఫిడెన్స్, స్ట్రెంగ్త్ని ఇవ్వాలి. చాలామంది పేదరికంలో ఉంటారు, చాలామంది కష్టాల్లో ఉంటారు. డబ్బు లేకపోవడం అనేది కష్టం కాదండి. డబ్బు లేకపోవడం కష్టం కాదు, డబ్బును క్రియేట్ చేయడం అనేది కష్టం. కాబట్టి ఆ డబ్బును ఏ విధంగా క్రియేట్ చేయాలనేది నీ బ్రెయిన్తో ఆలోచించాలి. నువ్వు సాధించడానికి ఉద్యోగం రాయాలి, ఉద్యోగానికి సంబంధించిన మెటీరియల్ నీకు రావాలి, ఆ శక్తి నీ బ్రెయిన్కి ఉండాలి. కానీ ఎగ్జామ్ సాధించడానికి డబ్బు ఎందుకు? కాబట్టి చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. ఈ కాలంలో మీరు సింపుల్గా నేను ఏమంటున్నా అంటే, జియో ఇంటర్నెట్ కోసం దాదాపుగా 1000 నుంచి 2000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్కరు. కానీ ఉద్యోగం సాధించడానికి మీకోసం ఆన్లైన్లలో 1000 రూపాయలు, 1500లలో కోర్సు తీసుకొస్తే, అలాంటి కోర్సులను మీరు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా అది మీకే నష్టం జరుగుతుంది. ఎందుకనంటే 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు ఫీజులు కట్టి చదివే కంటే మీరు ఆన్లైన్లో అద్భుతమైనటువంటి సరళిలో మీకు నచ్చినట్టుగా, వాళ్ళకి ఎన్ని డౌట్లున్నా ఎప్పుడున్నా కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి మీకు నచ్చిన తక్కువ డబ్బును ఖర్చు పెట్టి తొందరగా ఉద్యోగం ఏ విధంగా సాధించాలనేటువంటి ఆలోచనను మీరు చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మీకు చాలా ఈజీగా ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా ఎవరైనా గ్రూప్ 2, గ్రూప్ 3 రాసే ఆస్పిరెంట్స్కి ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉన్నా చాలా క్లియర్గా మేము ఈ నెల ఏదైతే ఆగస్టు 1 నుంచి మెంటర్షిప్ స్టార్ట్ చేస్తున్నాము. సో అదేవిధంగా ఆగస్టు 1 నుంచి
గ్రూప్ 2కి సంబంధించి మరియు గ్రూప్ 3కి సంబంధించి కోర్సు కూడా లాంచ్ చేస్తున్నాము. సో ఆగస్టు 1 నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. చాలా సీరియస్గా మీకు ఉద్యోగంలో మార్కులు ఏ విధంగా సాధించాలి, ఆ సబ్జెక్ట్ మీద డెప్త్ ఎనాలిసిస్ తోటి అన్నీ అంటే ఇప్పుడు మనకున్నటువంటి ఈ సొసైటీలో ఉన్నటువంటి ఆల్ బుక్స్ని ఒక మిక్స్డ్గా చేసి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎలాంటి టాపిక్స్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి, ఏ పేపర్ నుంచి ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది క్లియర్గా మీకు ఆన్లైన్ క్లాస్లో వివరిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డబ్బుల గురించి ఆలోచించకండి. మీకు కావాల్సింది మీరు సాధించాల్సినటువంటి మీ లక్ష్యం. మనం అనుకున్నది సాధిస్తే ఆ ఆనందం మనం చెప్పలేము, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకనంటే ఇంకొక మాట కూడా మీకు చెప్తాను, ఈ 6 నెలలు మీరు ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. ఈ 6 నెలలు మీరు ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. 6 నెలల తర్వాత ఈ ప్రపంచం మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే 6 నెలలు మీరు ఈ ప్రపంచాన్ని మర్చిపోతే 6 నెలల తర్వాత 60 ఏళ్ళు ఈ ప్రపంచం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి చాలా సీరియస్గా ఈ 6 నెలలను తీసుకోండి. చాలా సీరియస్గా చదవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ మొబైల్ వాల్లో యాప్స్ అన్నీ డిలీట్ చేయండి. సోషల్ మీడియా యాప్స్ అన్నీ పక్కన పెట్టేసేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, సంథింగ్ ఎల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ట్విట్టర్ అన్నీ డిలీట్ చేసేయండి. ఒక 4-5 యాప్స్ మాత్రమే నీ ఫోన్ మీద కనపడాలి. ఒకటి ఫోను, ఒకటి మెసేజ్, లేకపోతే నీకు ఇంపార్టెంట్ నీకు సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి యాప్స్ ఏమైనా ఉంటే ఇంపార్టెంట్వి దాంట్లో కనపడాలి తప్ప మిగతా చెత్త చెదారం అన్నీ తీసేయండి ఒక 6 నెలలు. ఎందుకనంటే మీ టైం చాలా విలువైనది. ఈ సమయం 6 నెలల సమయం అనేది నీ 60 ఏళ్ళ జీవితానికి ఉపయోగపడేటువంటి సమయం. కాబట్టి ఎంత వెచ్చించినా తక్కువే. ఆలోచన చేయండి. 60 ఏళ్ళ కోసం 6 నెలల సమయాన్ని మీరు కేటాయిస్తున్నారంటే 60 ఏళ్ళ జీవితం మీకు అద్భుతంగా ఉండబోతుంది అనేది అంశాన్ని మీరు గుర్తు చేసుకోగలిగితే డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. మీరు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఏరోస్ అకాడమీ. అండ్ మీరు చేయాల్సిందల్లా మీ మొబైల్లో ఉన్నటువంటి ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏరోస్ అకాడమీ అనేటువంటి ఎడ్యుకేషనల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ నుంచి మా కోర్సును తీసుకోండి అండ్ మెంటర్షిప్ని తీసుకోండి. డెఫినెట్గా మా ఏరోస్ అకాడమీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు, ఏరోస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగం ఎందుకు రాదనేది ఉద్యోగం అయిపోయిన తర్వాత మీకు వీడియోల రూపంలో నేను చూపిస్తాను. మా విద్యార్థులకు ఎంతమందికి ఉద్యోగాలు తీసుకొచ్చి చూపిస్తామనేది కూడా మీకు ఒక నమ్మకాన్ని, మీకు ఒక ధైర్యాన్ని నింపడానికి. ఉద్యోగమే జీవితం కాదు, జీవితంలో బ్రతకడానికి ఉద్యోగం కావాలి. కాబట్టి దాన్ని సాధించి తీరేదే మన లక్ష్య ఛేదన. కాబట్టి దానికి అండగా, దానికి సపోర్టివ్గా, దానికి కావాల్సినటువంటి మెటీరియల్ కావచ్చు, దానికి కావాల్సినటువంటి సబ్జెక్టు కావచ్చు, దానికి కావాల్సినటువంటి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఆగస్టు 1 నుంచి తీసుకొస్తున్నాం. కాబట్టి క్లుప్తంగా మీరు దీన్ని అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేసి వారికి సహకరించండి. వారిని కూడా ఉద్యోగంలో భాగస్వాములు అయ్యేటట్టుగా చూసే ప్రయత్నం మీరు చేయండి. మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ దోస్తులు కావచ్చు, ఇంకా మీ చుట్టుపక్కల ఎవరైనా కావచ్చు, వారందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్స్ని ఆగస్ట్ 1కి లాంచ్ చేస్తున్నాము. అదేవిధంగా మెంటర్షిప్ని కూడా గ్రూప్ 2, గ్రూప్ 3కి మెంటర్షిప్ని కూడా ఆగస్ట్ 1కి లాంచ్ చేస్తున్నాము. కోర్స్ ఫీజు వివరాలు అన్నీ కూడా మీకు యాప్లో ఉంటాయి. యూ కెన్ డౌన్లోడ్ అవర్ ఏరోస్ అకాడమీ యాప్. డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ ఆల్. I wish you all the best.